ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఎదుట రీలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోకుల శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానంగా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని, 14 రోజుల సమ్మెకాలం జీతాలు చెల్లించాలని, 60 సంవత్సరాలు నిండిన మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె పెంచల నరసయ్య, జిల్లా అధ్యక్షురాలు వజ్రమ్మ, కామాక్షమ్మ, సుజాతమ్మ, భాగ్యమ్మ, మనోజ్, నాగేశ్వరరావు, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు రిలే దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ అయినటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్స్ మేము అడుగుతా ఉన్నాం. ఒకటి, 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికుల్ని అర్ధాంతరంగా ఈరోజు ఇళ్ళకు పంపిస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పనులు చేసుకునేటువంటి పరిస్థితి ఉండింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధార్ కార్డుల పేరుతో ఈరోజు ఇంకా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. అయినా కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళని ఇళ్ళకు పంపించేస్తున్నారు. 20-30 సంవత్సరాలు వాళ్ళు కార్పొరేషన్లో పనిచేసినటువంటి వాళ్ళని ₹1 కూడా వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఇళ్ళకు పంపిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి మేము సిఐటిగా చెప్తా ఉన్నాం. అదేవిధంగా గత 14 రోజుల సమ్మెకాలం జీతానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చినా సరే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆ జీవోని అమలు చేసేదానికి సిద్ధపడటం లేదు. మొన్న మేము కమిషనర్ గారిని కలిస్తే మేము ఈ నెలతో జీతంతో కలిపి పెడతామని చెప్పారు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వమే జీవో ఇస్తే ఇక్కడ ఉండేటువంటి కమిషనర్ గారు మాత్రం ఈ జీతాలు ఎందుకు వేయట్లేదు మాకు అర్థం కావట్లేదు. ఈరోజు జీతాలు పెంచాలని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 5 సంవత్సరాలు అయిపోయింది మీ మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచి. ఈరోజు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఏదైతే మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు మహిళలు ఎక్కువ శాతం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మస్టర్ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేక, రెస్ట్ రూమ్స్ లేక, టాయిలెట్స్కి వెళ్ళేదానికి తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నారు. కాబట్టి ప్రతి మస్టర్ కేంద్రంలో కూడా వాళ్ళకి మహిళలకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజున నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర మహిళలు రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇక్కడ కూర్చొని నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారంటే వాళ్ళ సమస్యలు ఏ రకంగా ఉన్నాయో ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రేపు మహిళా దినోత్సవం రోజున ఒక స్లోగను అంతర్జాతీయంగా మారుమోగబోతా ఉంది. అది ఏందనంటే వాళ్ళకి ఇవ్వడం ద్వారా మనం పొందాలి అనేది ఆ నినాదాన్ని ఇచ్చింది 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క నినాదం. ఇవ్వడం ద్వారా పొందాలని అంటే మహిళలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం వేజ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ బిడ్డలకు మంచి చదువులు నేర్పించాలి. ఇవన్నీ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం శ్రమను పొందొచ్చు అని చెప్పేసి అనేటువంటి స్లోగన్ తీసుకొని ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉంటే ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, వాళ్ళకి రిటైర్మెంట్ అయితే ఏ బెనిఫిట్ లేదు, అన్ని సంచి సర్దుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. పని ప్రదేశాల్లో పనిచేసే చోట వాళ్ళకి కనీస సౌకర్యాలు, ఒక యూరిన్ పాస్ చేయాలంటే వాళ్ళకి అక్కడ ఎటువంటి రెస్ట్ రూములు లేవు. ఏది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యధిక ఆదాయం పొందే ప్రాంతంలో మహిళలకు అటువంటి స్థితి ఉందనంటే సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి వెంటనే అటువంటి సౌకర్యాలన్నీ కలగజేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎప్పుడో జీతాలు పెంచితే రోజువారీగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి, జీతాల పెంపు మాత్రం లేదు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం ఎప్పుడు ఆలోచించాలి? పీఆర్సీల కోసం ఎదురు చూడాలన్నా, కాంట్రాక్ట్ కార్మికులకి వీళ్ళు నమోదు చేసుకొని వీళ్ళ చేత పనులు చేయించుకుంటూ సంవత్సరం ధరలు పెరిగిన దాన్ని బట్టి వీళ్ళ జీతాలు పెంచకపోవడం అని అంటే ఇది సిగ్గుపడాల్సినటువంటి విషయం. దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి మన నెల్లూరు ఆయనే, ఈయనకి చాలా విషయాలు మాట్లాడుతుంటాడు, ఈ విషయం సంగతి మాత్రం మర్చిపోతా ఉంటాడు. కాబట్టి వీటన్నిటిని వాళ్ళు పరిగణలోకి తీసుకొని న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం మిత్రులారా.